అది వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయ అవన్నీ యాజ్ యూజువల్. ఇప్పుడైతే టిఫిన్ వేయడానికి వచ్చాను. దోశలు మా వాళ్ళు కూడా వేయించాను. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సాటర్డే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. నా సాటర్డే ఎలా గడిచింది, మార్నింగ్ నుంచి నైట్ వరకు మేము ఏం చేసాం, ఎలా స్పెండ్ చేసాం వీకెండ్ అనేది ఈ వ్లాగ్లో మీరు చూడొచ్చు. వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. సో తప్పకుండా చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మీకు ఫేషియల్ లుక్ ఇచ్చే ఒక మంచి గ్లో ప్యాక్ ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకైతే చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి అని తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి. మరి ఇవన్నీ చూడాలంటే వ్లాగ్లోకి వెళ్ళిపోవాలి కదా. ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఫ్రెష్ అయిపోయి గుమ్మ ముందు ముగ్గు పెట్టేసుకుంటున్నాను. సాటర్డే యాజ్ యూజువల్ మా అమ్మాయి క్రికెట్కి వెళ్ళాలి కాబట్టి ఈరోజు మా వారు ఉంటారుగా, తను తీసుకెళ్ళిపోయారు. ఆ పనులేం మనకు లేవు. సో క్యాజువల్గా నేను నా పూజ పనులు అవి చూసుకుంటున్నా. లంచ్ బాక్సెస్ హడావుడు ఉండదు కాబట్టి. మీరు ముందు రోజు నా ఫ్రైడే వ్లాగ్ చూసినట్టయితే బడ్స్ అన్నీ తీసుకొచ్చి వేశాను కదా రెండిట్లో. చూసారా ఎంత బాగా ఓపెన్ అయినాయో. ఈ రెడ్ కలర్ అసలు కళ్ళకి ఎంత బాగుందో. నేను కూడా అనుకోకుండా ఈరోజు రెడ్ శారీయే కట్టుకున్నాను. ఎందుకు ఈరోజు శారీ కట్టుకొని వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుందాం అనిపించింది. కొబ్బరికాయ యూజువల్గా నేను ఎవ్రీ సాటర్డే కొట్టుకుంటాను, కానీ ఈరోజు ఎందుకో నైవేద్యం కూడా చేయాలనిపించింది. నైవేద్యం అంతా చేసి పూజ చేసుకొని చీర కట్టుకొని చక్కగా పూజ చేసుకున్నాక నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇవాళ ఏకాదశి కూడా అని అన్నారు. సో కానీలే అలా కలిసి వచ్చేసిందని అయితే అనుకున్నాను. మంచిగా ఇలా ప్రశాంతంగా నేనైతే నా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంతకీ మీరు వీక్లో ఏ డే పూజ చేసుకోవడానికి బాగా ఇష్టపడతారు? నాకైతే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఈ 3 రోజులు ఈక్వల్గా ఇంపార్టెంటే. బాబా కోసం కానీ, అమ్మవారి కోసం కానీ, వెంకటేశ్వర స్వామి కోసం కానీ నేను అంతే ఇదిగా పూజ చేసుకుంటాను. మంగళవారం కూడా చేసుకుంటాను, అలా ఏం లేదు, రోజు చేస్తాను. కానీ ఈ 3 డేస్ కొంచెం సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది నాకైతే. హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ సాటర్డే అండ్ హ్యాపీ వీకెండ్. ఏం చేస్తున్నారు? నేనైతే పనులు మార్నింగ్ నుంచి చూస్తున్నారుగా, రొటీన్ వర్క్స్ అన్నీ అయిపోయాయి. సాటర్డే పూజ అయిపోయింది. ఈరోజు సేమియా పాయసం చేయాలనిపించింది, చేశాను. అది వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయ అవన్నీ యాజ్ యూజువల్. ఇప్పుడైతే టిఫిన్ వేయడానికి వచ్చాను. దోశలు మా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు నా కోసం టిఫిన్ చేయడానికి. సో పాప క్రికెట్ అయిపోయింది, తను వెళ్ళింది. వాళ్ళ డాడీ తీసుకొచ్చారు. వాళ్ళు మనం వెళ్ళే పని లేదు కాబట్టి నేను ఇంట్లో పనులన్నీ ప్రశాంతంగా చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే దోశలు వేసుకొని తినేస్తాం. టమాటో చట్నీ విత్ దోశలు తినేసాక ఇంకా వంట పని చూడాలి. ఈరోజు వంట ఏం చేస్తానో మీతో షేర్ చేస్తాను. కంపల్సరీ ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. సాటర్డే వెజ్ స్పెషల్, సండే నాన్ వెజ్ స్పెషల్ నార్మల్గానే ఉంటుంది కదా. ఏదైనా స్పెషల్ రెసిపీ చేస్తే మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను. రొటీన్ అయితే మాత్రం ఏం చేశాను అనేది మీతో చెప్తాను. ఇంకా మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? పిల్లలకి స్కూల్స్ రీఓపెన్ అయినాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళే ప్లాన్స్ అయితే ఉండకపోవచ్చు. క్యాజువల్గా వీకెండ్ ఏం చేస్తున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అలా మా దోశలు అయితే రెడీ అయిపోతున్నాయి. ప్రతిసారి మీరు ప్యాన్ని ఇలా టిష్యూతో క్లీన్ చేసుకుంటూ వేసుకుంటే ఒక్కొక్కసారి ప్యాన్ ఎక్కువగా హీట్ అయిపోయినప్పుడు మనకి పిండి గరిటితో పాటు పైకి లేచి వచ్చేస్తూ ఉంటుంది కదా. అలా రాకుండా దోశలు నీట్గా వస్తాయి అన్నమాట ప్రతిసారి.
క్రిస్పీగా. ఈసారి కొంచెం అటుకులు ఎక్కువ వేసానులేండి, ఎందుకంటే మా పాపకి సాఫ్ట్ దోశ అంటే ఇష్టం. ఇంకా తను మెత్తగా ఉండాలని అడుగుతుంది కదా అని అలా వేసాను, అందుకని అలా వస్తున్నాయి. లేకపోతే మాకు మామూలుగా పేపర్ దోశ బాగా క్రిస్పీగా తినడం అంటే ఇష్టం. ఇంకా మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ కుకింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అండ్ ఇక్కడైతే లంచ్లోకి సోకాల్డ్ గుత్తి వంకాయ, మసాలా వంకాయ ఏదైనా అనండి, దాంతోపాటు బగారా రైస్ అయితే చేస్తున్నాను. యాక్చువల్గా నేను జీరా రైస్ పన్నీర్ కర్రీ చేద్దాం అనుకున్నాను, బట్ మా వాళ్ళు ఏంటో ఇది అడిగారు, సరే కదా అని ఇదే చేసేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో రెసిపీ ఉంది. ఇక్కడ నేను ఏమేమి తీసుకుంటానంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొన్ని పల్లీలు, మీకు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు, కొంచెం ఎండు కొబ్బరి, ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని దాన్ని వంకాయల్లో స్టఫ్ చేసుకొని ఆయిల్లో వేసేసుకొని మగ్గించుకోవడమే. వాటర్ తక్కువ వేసి నూనెలో మగ్గించుకోవడానికి ట్రై చేయండి, వంకాయలు టేస్టీగా ఉంటాయి. అది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ గ్రేవీ అయితే రిచ్గా మంచి టేస్ట్ ఉంటుంది, రిచ్ గ్రేవీ అనమాట. మీరు రెస్టారెంట్స్లో తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇలా వంకాయలని నీట్గా కట్ చేసుకొని ఇలా స్టఫ్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే. ఇంతకీ మీరు గుత్తి వంకాయ ఎలా చేస్తారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉల్లికారం కూడా చేసుకోవచ్చు వంకాయలో, అది కూడా టేస్టీగానే ఉంటుంది. బట్ బగారా రైస్లోకి మాత్రం మాకు పర్టికులర్గా ఈ గ్రేవీయే ఇష్టం అనిపిస్తుంది, కాబట్టి ఇలానే చేస్తున్నాను నేనైతే. హలో అండి, కిచెన్లో ఉన్నా, వంట చేస్తున్నాం. ఏమన్నా స్పెషల్ రెసిపీస్ అయితే షేర్ చేస్తానన్నాను కదా, కానీ స్పెషల్ ఏం చేయలేదు ఈరోజు. మా వాళ్ళు బగారా రైస్ వంకాయ కావాలన్నారు, మసాలా వంకాయ బగారా రైస్. రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కాబట్టి ఫుల్ రెసిపీ ఏం షేర్ చేయలేదు, ఊరికే అలా అలా చూపెట్టేశాను. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి, ట్రై చేయండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. నాన్ వెజ్ కాంపిటీషన్ అనమాట. సో వెజిటేరియన్స్ అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇప్పుడు మన కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూసేద్దాం. ఇందులో వేయాల్సినవి వేసేద్దాం. ఈ కండిషన్లో ఉంది. ఇంక ఇప్పుడు ఉడికిపోయినట్టే వంకాయలు. ఇందులో గరం మసాలా, కసూరి మెతి, కొత్తిమీర వేసేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా మన ఫేవరెట్ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే రెసిపీ రెడీ అయిపోయినట్టే. బగారా రైస్ అయిపోతుంది, ఇంకా కుమ్మేయడమే. అలా హ్యాపీగా మేమైతే మా వెజ్ లంచ్ గుమ్మేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ సరదాగా మాల్కి అయితే వచ్చాం. మా అమ్మాయి టైం జోన్కి వెళ్ళాలని అడుగుతుంది. ఇంకా హాలిడేస్ అయిపోతున్నాయి కదా, మోస్ట్లీ ఇదే లాస్ట్ వీకెండ్. నెక్స్ట్ వీకెండ్ కూడా ఉందిలేండి, కానీ ఇంక అప్పటికి స్కూల్ ఓపెన్ అయిపోద్ది అన్న ఫీల్ వచ్చేస్తుంది. సరే ఈ వీకే వెళ్దాం అనుకున్నాం. మాల్లో కూడా ఈ వీకెండే లాస్ట్ కాబట్టి పిల్లల కోసం ఇలా సపరేట్గా కిడ్స్ ఫెస్టివల్ అని పెట్టారనమాట. చిన్న ఇలా అన్ని కార్టూన్స్, వీళ్ళ ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ సాంగ్స్ అయితే ప్లే చేసి డాన్స్ చేపిస్తున్నారు. ఇంకా అలా అయితే గ్రౌండ్ ఫ్లోర్లో చూసేసుకొని టైం జోన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈరోజు మాల్కి వెళ్ళడానికి మా అమ్మాయి చెప్పిన రీజన్ ఏంటంటే ఇవాళ మా బన్ను బర్త్డే అంటే దాన్ని క్రియేట్ చేసేసింది. సరే వాడి బర్త్డే సందర్భంగా వాడిని టైం జోన్ నుంచి తీసుకొచ్చాం కాబట్టి వాడి బర్త్ ప్లేస్కి వాడిని తీసుకెళ్దామని అక్కడికైతే తీసుకొచ్చాం. ఏదో ఒకటి వంకలు. ఇంక ఇలా వస్తే యాజ్ యూజువల్ ఇక్కడ ఎప్పటికప్పుడు కొత్త బొమ్మలు ఉంటాయి, మనం రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాం. అలానే మా వాళ్ళు ఇద్దరు ట్రై చేస్తున్నారు. ఈ పాండా కోసం అండ్ పోకేమాన్ కోసం కూడా ట్రై చేసాం, కానీ ఏది రాలేదు ఫైనల్గా.
ఇంకా అలా బౌలింగ్ అయితే ఆడుకుంది. ఇదైతే తన ఫేవరెట్. క్రికెట్ ఎంత ఇష్టంగా ఆడుతుందో టైం జోన్లో బౌలింగ్ కూడా అంతే ఇంట్రెస్ట్గా ఆడుతుంది. ఇంకా ఫైనల్గా బౌలింగ్ అయిపోయింది. ఇక్కడ హార్స్ రైడింగ్కి అయితే వచ్చాం. ఇక్కడ నిజంగా తను హార్స్ రైడింగ్ చేస్తూ రేస్ చేసినట్టు ఫీల్ అయింది మా అమ్మాయి అయితే. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎంత ఫోర్స్గా హార్స్ రైడ్ చేస్తుందో. ఫైనల్గా ఒకసారి అయితే ఏదో సెకండ్ ప్లేస్ వచ్చినట్టుంది. నెక్స్ట్ టైం మాత్రం బాగానే ఇదైపోయింది, పాపం ఎక్కడో స్ట్రక్ అయిపోయింది. అలా తనైతే తన వీకెండ్ ఎంజాయ్ చేసింది. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ఇక్కడ ఫైనల్గా ఆడుకోవడం అంతా అయిపోయింది. రిడెంప్షన్ టైం అనమాట పాయింట్స్ని. ఎందుకంటే ఈ టైం జోన్ ఇక్కడ నుంచి వేరే మాల్కి మూవ్ చేసేస్తున్నారట. అదే బోర్డు పెట్టారు స్టార్టింగ్లో అయితే. ఆల్రెడీ మన కార్డులో 5000 పాయింట్స్ అలా ఉన్నాయి, 5100 సంథింగ్. సో ఏదన్నా యూస్ఫుల్గా తీసేసుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్తామో ఇక్కడ వేరే ఏదైనా కొత్తది పెడతారో తెలియదు కాబట్టి ఇప్పుడు క్లియర్ చేసేసుకుందాం అని అయితే అనుకొని చూస్తున్నాం 5000కి ఏమేమి వస్తాయని. నేనైతే ఈ బ్యాగ్ చూపించాను, చాలా బాగుందని. స్టార్టింగ్ అయితే వద్దంది, మొత్తం తిరిగేసి వచ్చింది. ఫైనల్గా ఏం కావాలి నాన్న అంటే నాకు ఆ బ్యాగ్ కావాలని అది తీసుకుని చూసారా. అలా ఉంటుంది మమ్మీ సెలెక్షన్ అంటే, మామూలుగా ఉండదు. చాలా ఎంజాయ్ చేస్తుంది కూడా దాంతో. దాన్ని సండే మార్కెట్కి కూడా తీసుకొని తిరిగింది దాన్ని. ఇంకా అలా ఇక్కడ చిన్న చిన్న ఐటమ్సే బోల్డ్ అంతా పాయింట్స్కి పెట్టేస్తారు. చిన్న చిన్న పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ అండ్ చాక్లెట్స్ కూడా. కొంతమంది అవి కూడా తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ తీసుకోవడం కన్నా చాక్లెట్స్ బయట కొనుక్కోవడమే బెటర్. అలా అయితే అది చూసేసుకొని ఇంకా డిన్నర్ ఏం బయట చేయదలుచుకోలేదు, ఇంటికే వచ్చేసాం ఇవన్నీ చేసేసుకొని. పిల్లల హాలిడేస్ సీజన్ ఈ సమ్మర్ అవ్వడం ఏంటో కానీ వీకెండ్స్ వస్తే మాత్రం మాల్స్ అస్సలు ఖాళీ ఉండట్లేదు. ఫుల్ రష్గా ఉంటుంది. నాకైతే అసలు వెళ్ళాలనిపించట్లేదు. మరీ ఇంతమంది జనాలు వస్తే అక్కడ ఏసీ కూడా రావట్లేదు. ఫైనల్గా మేము మా బన్నుగాడు ఇంక ఇంటికైతే వచ్చేసాం. మన గ్లో ప్యాక్ సంగతి చూసేద్దాం. ఇది మీకు ఇన్స్టెంట్గా ఒక మంచి గ్లో అయితే ఇస్తుంది. ఇంట్లోనే మీరు ఎక్కడికి పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకునే అవసరం లేదనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 మీ దగ్గర ఒక టొమాటో ఉంటే చాలు. శనగపిండి ఎలాగో మనందరి ఇళ్ళల్లో ఉంటుంది. అండ్ తేనె కూడా, హనీ లెమన్ వాటర్ అందరూ తాగుతూనే ఉంటారు కాబట్టి తేనె ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో మంచి స్కిన్ బ్రైట్నింగ్, యాక్నే రిమూవ్ అయిపోద్ది, మీకు ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. నెక్స్ట్ డేకి చాలా బాగుంటుంది అనుకోండి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న గ్లో ప్యాక్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా బేసన్ అయితే తీసుకోండి, మీ ఫేస్కి నెక్కి ఎంత కావాలో అంత. దానికి ఒక టొమాటోని అయితే చక్కగా మిక్సీ పట్టేసుకొని ఇలా స్ట్రైనర్లో వేసేసుకుంటే జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఆ జ్యూస్ తీసేసుకొని పైనుంచి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక 1/2 స్పూన్ అలా తీసుకున్నాను నేను హనీ వేసేసుకొని నీట్గా ఇలా అప్లై చేసేసుకోవడమే ఫేస్కి, నెక్కి. మీరు ఎప్పుడు ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా ఫేస్కి ఎంత కాన్సన్ట్రేటెడ్గా అప్లై చేస్తారో నెక్కి కూడా అలానే చేసుకోవాలి. లేకపోతే నెక్ డార్క్ అయిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఈవెన్ మీరు మేకప్ వేసుకుంటున్నా, మామూలు స్కిన్ కేర్ చేసుకుంటున్నా సరే నెక్ని ఎప్పుడు ఫేస్లో పార్ట్గానే చూడాలి. దాన్ని సపరేట్ చేసి చూస్తే మీకు ఆటోమేటిక్గా నెక్ డార్క్గా కనిపిస్తుంది. దానివల్ల మీరు వేసుకున్న మేకప్కి కానీ, రోజు రెడీ అయ్యేదానికి కానీ దేనికి మీకు సరిగ్గా లుక్ ఉండదు అనమాట. చాలా డిఫరెన్స్ తెలిసిపోతూ ఉంటుంది ఫేస్కి, నెక్కి. సో నెక్ విషయం మర్చిపోకుండా చక్కగా ఇలా నీట్గా అప్లై చేసేసుకోండి. ఇలాంటి ఫేస్ ప్యాక్స్ ఇంకా మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే తప్పకుండా ఒకసారి ఛానల్లో చూసి అవన్నీ ట్రై చేయండి. బీట్రూట్తో కూడా ఇంట్లో మంచి ఫేస్ ప్యాక్ చేసుకొని వేసుకోవచ్చు, బోల్డ్ అంత గ్లో వస్తుంది. ఇప్పుడు నేను ఈ ఫేస్ ప్యాక్లో యూజ్ చేసిన 3 ఇంగ్రీడియంట్స్కి ఆల్మోస్ట్ ఒకే బెనిఫిట్ ఉంటుంది. మూడింటిని కలపడం వల్ల ఇంకా మీ ఫేస్కి మంచిది. పర్టికులర్గా నాలాగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల ఆ గ్రీజీనెస్ అంతా పోయి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇక్కడైతే 10 మినిట్స్ తర్వాత ఆరిపోయింది. నేను
నీట్గా ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను. ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా, చాలా బాగుంటుంది, ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. సో అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి ఒక్కసారి ఒక చిన్న ట్రై ఇచ్చి మీకు ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇది మా సాటర్డే అయితే ఇలా గడిచింది. ఈరోజు ఈ చిన్న వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, సీ యూ టుమారో, బాయ్.